morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే గురుతేజ్ బహదూర్ గారు న్యూస్లో ఉన్నారండి. ఆయన జన్మించి ఇప్పటికి 400 సంవత్సరాలు అయింది. ఏప్రిల్ 21 రోజు జన్మించారు. ఆయన 1621లో ఆయన న్యూస్లో ఉన్నారు. దానికి సంబంధించి సెలబ్రేషన్ జరుగుతున్నాయి, అవి ఎక్కడ జరగబోతున్నాయి, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు లాంటి విశేషాలు. అండ్ ఓం బిర్లా స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా గారు ఒక టూర్కి వెళ్ళారు. వియత్నాం దేశానికి అఫీషియల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అక్కడ కుదుర్చుకోబోతున్న ఒప్పందాలు ఏంటి, ఇంతకుముందు మనం వియత్నాంతో మనం చేసుకున్న ఒప్పందాలు ఏంటి, మన ట్రేడ్ ఆ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న ట్రేడ్కి సంబంధించిన విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే తెలంగాణలో ఒక కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్ కాబోతుందండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లాంట్. అది ఏ కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అండ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు న్యూస్లో ఉన్నారండి. అది ఎందుకని న్యూస్లో ఉన్నారు, వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు లాంటి విశేషాలు. అండ్ మాస్క్వా అనేది ఒక షిప్ అండి, ఒక షిప్, రష్యాకు సంబంధించిన షిప్ అండి. ఇది న్యూస్లో ఉంది. దీన్ని యుక్రెయిన్ వాళ్ళు ముంచివేశారు సముద్రంలో అని చెప్పి న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఎక్సైజ్ కృపన్ శక్తి అనేది ఎక్కడ జరిగింది మరియు ఎవరు నిర్వహించారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అండ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, ఇండియాకు సంబంధించిన పావర్టీ మీద ఎక్స్ట్రీమ్ పావర్టీ మీద ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చిందండి. అది దేని మీద వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఉంది లాంటి విషయాలు. అండ్ నీతి ఆయోగ్ వాళ్ళు న్యూస్లో ఉన్నారండి. నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అది ఏ రిపోర్ట్, అది దేనికి సంబంధించిన రిపోర్ట్ లాంటి విషయాలు. అండ్ ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన విషయాల మీద కొన్ని MCQs అండ్ ఇంకా న్యూస్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద కూడా కొన్ని MCQs మనం ఈరోజు డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ గురుతేజ్ బహదూర్. Central government to organize grand event to mark 400th Prakash Parv of గుర్తేజ్ బహదూర్ అట్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. గుర్తేజ్ బహదూర్ గారిని 1670sలో ఆయన్ని ఇక్కడే రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న చాందినీ చౌక్ దగ్గర ఔరంగజేబ్ ఆదేశాల మేరకు చంపివేయడం జరిగిందండి, ఉరివేయడం జరిగింది. ఆయన 1621లో జన్మించారు, ఏప్రిల్ 21 రోజు. ఈ రోజుకి ఆయన జన్మించి 400 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆర్గనైజింగ్ ఎ గ్రాండ్ ఈవెంట్ టు మార్క్ దిస్ 400th ప్రకాష్ పర్వ్ అంటే ఏం లేదండి, ఆయన పుట్టినరోజు అని అర్థము. ప్రకాష్ పర్వ్ ఆఫ్ గుర్తేజ్ బహదూర్ ఈజ్ ద 9th సిక్ గురు అండి. ఈయన 9వ సిక్ గురు. మొత్తంగా 10 మంది సిక్ గురువులు ఉన్నారు. గురు గోబింద్ సింగ్ పదో అండ్ ఆఖరి సిక్ గురు అండి. ఈయన 9వ సిక్ గురు గుర్తేజ్ బహదూర్ గారు పుట్టిన 400 ఏళ్ళు అయిన సందర్భంగా దీనికి సంబంధించిన ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాబట్టి గుర్తేజ్ బహదూర్ గారి మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయండి హిస్టరీలో భాగంగా. అది ఆర్ఆర్బీ NTPC అయినా కానివ్వండి, లేకపోతే TSPSC ABPSC ఎగ్జామ్స్లో కానివ్వండి, కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్తో మ్యాచ్ అయిన హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఒకసారి మనము UPSCలో ఏం జరిగిందంటే, కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి మన ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న టైంలో కాకతీయ కాలంలో ఉన్న పోర్ట్ గురించి అడిగారండి. ఏన్షియన్ పోర్ట్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్పి అడిగారండి. మోటుపల్లి రేవు ఉంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది UPSCలో. జనరల్గా ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్స్లో అయినా సరే హిస్టరీ ఎప్పుడు స్టాటిక్గానే ఇస్తూ ఉంటారు కదా, బట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు హిస్టరీ, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయండి. సో గురుతేజ్ బహదూర్కి సంబంధించిన రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా చదువుకొని పెట్టుకోవడం ఈ సంవత్సరం ఎగ్జామ్స్కి ఎంతైనా ఇంపార్టెంట్ అండి. యాజ్ హీ ఈజ్ ఇన్ న్యూస్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ అడ్రస్ ద నేషన్ ఆన్ ద 400th ప్రకాష్ పర్వ్ ఆఫ్ గురుతేజ్ బహదూర్ జీ ఎట్ రెడ్ ఫోర్ట్. ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తున్నారండి, ఈ ఈవెంట్ని న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్లో నిర్వహిస్తున్నారు. ఆన్ దిస్ ఆస్పీషియస్ ఒకేషన్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ఏ కొమమరేటివ్ కాయిన్ అండ్ పోస్టేజ్ స్టాంప్. ఇందాకే చెప్పాను కదా, ఆయన 9వ సిక్ గురు అని. మరి 10వ సిక్ గురువు, చిట్ట చివరి సిక్ గురు, 10వ సిక్ గురు ఎవరండి, గురు గోబింద్ సింగ్. హీ వాజ్ బిహేడెడ్ పబ్లికలీ ఎట్ చాందినీ చౌక్ ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ఔరంగజేబ్ గారికి వ్యతిరేకంగా వెళ్ళాడని చెప్పి ఈయనని చాందినీ చౌక్లో ఉరివేసి చంపివేయడం జరిగిందండి. ఇది 1960లో జరిగింది. ఆయన 1621లో పుట్టారు. సో ఇది 400 years సెలబ్రేషన్స్ అండి, ఆయన పుట్టినరోజుకి 400 years సెలబ్రేషన్స్. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. గురుతేజ్ బహదూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ ఇన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అరైవ్స్ ఇన్ హనోయ్ వియత్నాం అనే 3-day విజిట్. వియత్నాం క్యాపిటల్ సిటీ ఏంటండి? హనోయ్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన మన పార్లమెంటరీ డెలిగేషన్కి నాయకత్వం వహిస్తూ వియత్నాంలోని హనాయ్ పర్యటనలో ఉన్నారండి. 3 days పర్యటనలో ఉన్నారు. అక్కడ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా టుడే అరైవ్డ్ ఇన్ హనాయ్ వియత్నాం అనే 3-day విజిట్. On the first day of his visit, Mr. Om Birla held bilateral meetings with President of Vietnam. వియత్నాం ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో లాస్ట్ టైం ఒక వియత్నాం గురించి మాత్రమే కాదండి, ఏషియన్ మీటింగ్ ఏషియన్ మీటింగ్ జరిగినప్పుడు ఏమని అడిగారంటే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్గా ఇచ్చి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్లు ప్రధానులు ఇచ్చి దీన్ని మ్యాచ్ చేయమని చెప్పి అడిగారండి. సో ఏషియన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, కంబోడియా, లావోస్ ఇలాంటి కంట్రీస్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ల పేర్లు కూడా ఇంపార్టెంట్ అవుతాయండి. సో వియత్నాం యొక్క ప్రెసిడెంట్ ఎవరండి? వియత్నాం యొక్క ప్రెసిడెంట్ న్యూగేన్ జువాన్ ఫుక్. కొంచెం పేరు డిఫరెంట్గానే ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్న పేరే గుర్తుపెట్టుకోవడం ఈజీ అండి. చూడగానే గుర్తుపట్టచ్చు, న్యూగేన్ జువాన్ ఫుక్. Lok-Sabha Speaker is leading a 13-member Indian parliamentary delegation. He also in this trip, Om Birla has said that economic relations between India and Vietnam have gained momentum over the years and despite the disruptions posed by pandemic. ఇంత పాండమిక్ టైంలో కూడా మనము వియత్నాం లాంటి ఒక చిన్న దేశంతోని మన దేశానికి వియత్నాంకి మధ్యలో $13 బిలియన్ ట్రేడ్ జరుగుతుందండి ప్రతి ఇయర్. అలాగే మనం ఈ మధ్య కాలంలో వియత్నాంతోని డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. వియత్నాం అండ్ ఫిలిప్పీన్స్తోని బ్రహ్మోస్ మిజైల్స్ అమ్ముతామని చెప్పి మనము వాళ్ళతోని ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగిందండి. సో వియత్నాం ఈజ్ ఇన్ న్యూస్ అండి. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలోని ముఖ్యుల్లో ఎవరు వియత్నాం పర్యటనకు వెళ్ళారు అని చెప్పి అడగచ్చండి. జనరల్గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు వెళ్ళారని చెప్పి ఎవరు అనుకోరు. ఆప్షన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇలా ఇచ్చేసి లాస్ట్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు పేరు ఇస్తారండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వియత్నాంకి వెళ్ళింది లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు. అలాగే మనం వియత్నాంతోని మరియు వియత్నాంకి చుట్టుపక్కలే ఉంటుందండి ఫిలిప్పీన్స్తోని బ్రహ్మోస్ మిజైల్కి సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకాలు చేయడం జరిగిందండి, వాళ్ళకు సప్లై చేస్తామని చెప్పి. ఇదండి దీనికి సంబంధించిన విశేషాలు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ అబౌట్ తెలంగాణ. బ్లిటీ ఎలక్ట్రిక్ టు సెటప్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3-wheeler ఫ్యాక్టరీ ఇన్ తెలంగాణ. 3-wheeler అంటే ఆటోస్ ఉంటాయి కదండి, మన ట్రాన్స్పోర్ట్ ఆటోస్ లాంటివి. దానికి సంబంధించి వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3-wheelerకి సంబంధించిన కంపెనీని బ్లిటీ ఎలక్ట్రిక్ వాళ్ళు హైదరాబాద్లో సెటప్ చేయడం జరుగుతుందండి. ఇన్ తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ రీజియన్లోని హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3-wheeler ఫ్యాక్టరీ. వరల్డ్స్ లార్జెస్ట్ కాబట్టి ఇది న్యూస్ అండి. చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి, కాకపోతే అత్యంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3-wheeler కంపెనీ మన దగ్గర ఏర్పాటవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారండి. సో మనం దీని గురించి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఈజ్ ఆల్ సెట్ టు బికమ్ హోమ్ ఫర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3-wheeler ఫ్యాక్టరీ విత్ హైదరాబాద్ బేస్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ కంపెనీ బ్లిటీ ఎలక్ట్రిక్ అనౌన్సింగ్ ఇట్స్ ఇంటెన్షన్ టు సెటప్ ద ఫెసిలిటీ. ఇది కాలిఫోర్నియాలో ఉంది అండి వీళ్ళ మేజర్ బేస్. దిస్ కంపెనీ విల్ సెటప్ ఎ ఫ్యాక్టరీ విత్ ఎ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 2.4 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈచ్ ఇయర్. ఇక్కడే మన తెలంగాణలో 2.4 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారండి. దానివల్ల మనకి ఎన్ని వేల జాబ్స్ వస్తాయి, మరియు వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, దాని తర్వాత మన గవర్నమెంట్కి ఎంత జిఎస్టీ వస్తుంది, ఇలాంటి విషయాలు మన ఎకనామిక్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్సే. This new plant is estimated to drive private investments of $150 million and expected to create a local direct jobs. క్రియేట్ 3,000 జాబ్స్ ఇన్ ద స్టేట్. డైరెక్ట్గానే 3,000 జాబ్స్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి వాళ్ళ ప్లాంట్లో. ఇంకా ఇండైరెక్ట్గా అంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలు కానివ్వండి, దానికి సంబంధించిన సప్లయర్స్ కానివ్వండి, వీళ్ళందరిగా ఇండైరెక్ట్గా చాలా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయండి. తెలంగాణ ఈజ్ నవడేస్ బికమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్ ఆల్సో. ఇంతకుముందు మనం తెలంగాణలో ఏ సెక్టార్స్ ఫేమస్గా ఉండేవండి? తెలంగాణలో ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఇవి ఫేమస్గా ఉండేవి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెలంగాణకు రావడం జరుగుతుందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్ బ్లిటీ ఎలక్ట్రిక్స్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్స్ హైయెస్ట్ టనెల్
కనెక్టింగ్ హిమాచల్ ప్రదేశ్ టు లడాక్ టు బీ కన్స్ట్రక్టెడ్ బై బీఆర్ఓ. బీఆర్ఓ అంటే ఏంటంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. ఇది మిలిటరీకి సంబంధించి ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు ఒక హైయెస్ట్ టనెల్ ఎట్ 16,000 feet, ఎట్ 16,580 feetలో హిమాచల్ ప్రదేశ్ నుంచి లడాక్ని కనెక్ట్ చేయడానికి ఒక టనెల్ నిర్మించబోతున్నారండి. ఇంతకుముందు కూడా అక్కడ ఒక దారి ఉండేది, బట్ వింటర్లో క్లోజ్ అయి ఉండేది. సో దట్ ఇలాంటి ట్రేడ్కి సంబంధించి కానివ్వండి, నార్మల్ పర్సన్స్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక టనెల్ని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ అయిన రాజీవ్ చౌదరి హ్యాస్ అనౌన్స్డ్ దట్ బీఆర్ఓ విల్ బిల్డ్ ద వరల్డ్స్ హైయెస్ట్ టనెల్ ఎట్ షింకులా పాస్. ఇది హిమాచల్ ప్రదేశ్కి జమ్మూ కాశ్మీర్కి కనెక్ట్ చేస్తుందండి. ఇది షింకులా పాస్ టు కనెక్ట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్. హీ స్టేటెడ్ దట్ ద సెంట్రల్ హ్యాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బీఆర్ఓస్ మిషన్ యోజక్ టు క్యారీ అవుట్ దిస్ అంబిషియస్ ప్రాజెక్ట్. దీనికి ఈ టనెల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక పేరు పెట్టారండి. దాన్ని ఏమంటారంటే మిషన్ యోజక్. దిస్ టనెల్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ బై 2025 2025 వరకు 2025 లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోతుందండి. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద ఎకనామీ ఆఫ్ జంగ్సర్ వ్యాలీ యొక్క ఎకనామీని మొత్తంగా ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తుందండి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్స్ హైయెస్ట్ టనెల్ విచ్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై హ్యూమన్ అని చెప్పి అడుగుతాడండి. సో కొన్ని కంపెనీస్ పేరు ఇవ్వచ్చు, అలాగే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పేరు ఇస్తాడు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని మిషన్ పేరు మిషన్ యోజక్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Russian vessel Moskva has sunk as a result of the Neptune missile strike by Ukraine. మనం నిన్న MCQస్లో భాగంగా దీని గురించి మాట్లాడుకున్నాం. ఇదేనండి మాస్క్వా. దీన్ని ముంచేశాము, నెప్ట్యూన్ మిజైల్స్తో అటాక్ చేసి మేమే ముంచేశాము అని చెప్పి ఉక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది రష్యాకు సంబంధించిన బ్లాక్ సీ ఫ్లీట్ అండి. బ్లాక్ సీ ఎక్కడ ఉంటుంది? క్రిమియా ఉంది కదా, రష్యాకు క్రిమియాకు కనెక్టివిటీ ఉంటుంది కదా. మొత్తం ఇప్పుడు సతెన్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ని రష్యా వాళ్ళు చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. మరియాపోల్ అని చెప్పి మనం రోజు న్యూస్లో వింటున్నాం కదా. ఆ ఏరియా దాని కింద సతెన్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ కింద బ్లాక్ సీ ఉంటుందండి. ఆ బ్లాక్ సీలో ఈ షిప్ ఆర్ వెజెల్ అనేది స్టేషన్ అయి ఉండేది. ఇది అత్యంత భారీ షిప్ అండి. దీన్ని నెప్ట్యూన్ మిజైల్స్ని వాడి, మా సొంత మిజైల్స్ అయిన నెప్ట్యూన్ మిజైల్స్ని వాడి మేమే వీటిని ముంచివేశామని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. బట్ రష్యన్ ఆర్గ్యుమెంట్ ఇంకోలాగా ఉందండి. రష్యన్స్ ఆర్ సేయింగ్ దట్ ఇంటర్నల్ ఫైర్ జరగడం వల్ల అది మునిగిపోయింది, అంతే తప్పితే యుక్రెయిన్ వాళ్ళు దీన్ని ఏం చేయలేదు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారండి. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ Moskva a vessel or a ship is in news recently belongs to which country అని అడుగుతాడండి. అప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ రష్యా. అలాగే నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్ అనేది యుక్రెయిన్కి సంబంధించింది. కివ్ క్లెయిమ్స్ దట్, కివ్ అంటే ఏంటంటే కివ్ క్లెయిమ్స్ దట్ అంటే కివ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే Kyiv claims that its rocket struck the cruiser. According to the United States, it was also targeted by Ukraine missiles. European and Western allies, America and its Western allies are stating that యుక్రెయిన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళ నెప్ట్యూన్ మిజైల్స్ యూజ్ చేసి దీన్ని కూల్చివేయడం ఆర్ ముంచివేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారండి. బట్ రష్యా యొక్క ఒపీనియన్ ఇంకోలాగా ఉంది. మాస్కో హ్యాస్ డినైడ్ ఎనీ అటాక్ అండ్ క్లెయిమ్స్ ద షిప్ శాంక్ డ్యూ టు ఏ ఫైర్. ఇంటర్నల్ ఫైర్ వల్లనే అది మునిగిపోవడం జరిగిందని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. అకార్డింగ్ టు రష్యా ద కాన్ఫ్లాగ్రేషన్ కాజ్ ద వార్షిప్స్ ammunition to explode and the whole crew was eventually evacuated to adjacent Russian boats in the Black Sea. After first stating that the battleship was floating, the Russian Defense Ministry revealed that it has sunk. The 12,490 ton warship is the largest Russian warship. It is the largest Russian warship which has been sunk in the waters after World War II. World War II తర్వాత ఒక రష్యన్ సింక్, ఇంత పెద్ద రష్యన్ వార్షిప్ అనేది మునిగిపోవడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు రెండేనండి. ఒకటి మాస్క్వా అనే షిప్, ఇంకొకటి నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్. ఇక్కడ స్ట్రైక్ అని ఉందండి, బట్ దీన్ని నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్ అని అంటారు. దిస్ ఈజ్ ఏ వర్డింగ్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ నెప్ట్యూన్ మిజైల్ స్ట్రైక్ వల్లనే ఇది కూలిపోయింది అంటున్నారు. బట్ దీన్ని పిలవడం ఏమని పిలుస్తామంటే నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్స్ అని పిలుస్తాం. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ త్రిశక్తి కార్ప్స్
కండక్ట్స్ ఎక్సైజ్ కృపన్ శక్తి ఇన్ వెస్ట్ బెంగాల్. ఎక్సైజ్ కృపన్ శక్తి అనే ఒక మిలిటరీ ఎక్సైజ్ వెస్ట్ బెంగాల్లో నిర్వహించడం జరిగిందండి. దాన్ని ఎవరు నిర్వహించారంటే త్రిశక్తి కార్ప్స్ వాళ్ళు నిర్వహించారు. ఎక్సైజ్ కృపన్ శక్తి అండ్ ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సైజ్ వాజ్ రీసెంట్లీ కండక్టెడ్ బై ఇండియన్ ఆర్మీస్ త్రిశక్తి కార్ప్స్ ఎట్ తీస్తా ఫీల్డింగ్ ఫైర్ రేంజ్ నియర్ సిలిగురి, వెస్ట్ బెంగాల్. తీస్తా రివర్ గురించి మనకు తెలిసిందే కదండి. తీస్తా రివర్ గురించి ఇది నార్త్ ఈస్ట్లో స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్లోకి వచ్చి బంగ్లాదేశ్తో షేర్ చేసుకొని సముద్రంలో కలుస్తుందండి ఈ తీస్తా నది అనేది. తీస్తా నది అగ్రిమెంట్ కూడా మనం చాలాసార్లు చదువుకుందాం. తీస్తా రివర్ అగ్రిమెంట్, వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని చెప్పి మనం చాలాసార్లు చదువుకుందాం. అలాంటి ఆ తీస్తా నదికి చుట్టుపక్కల ఉన్న ఈ తీస్తా ఫీల్డ్ ఫైర్ రేంజింగ్స్ దగ్గరనే వెస్ట్ బెంగాల్లో ఈ త్రిశక్తి కార్ప్స్ వాళ్ళు ఎక్సైజ్ కృపన్ శక్తిని నిర్వహించడం జరిగిందండి. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్సైజ్ ఈస్ టు షోకేస్ ద జాయింట్ మ్యాన్షిప్ అండ్ సింక్రనైజేషన్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ సిఏపిఎఫ్. ఇండియన్ ఆర్మీ అండ్ సిఏపిఎఫ్ వాళ్ళు కలిసి ఆపరేషన్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించి వాళ్ళు ఎలా నిర్వహిస్తారో ఈ ఒక ప్రాక్టీస్ ఎక్సైజ్ లాగా దీన్ని నిర్వహించడం జరిగిందండి. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రెండేనండి. దీన్ని ఎక్సైజ్ కృపన్ శక్తిని ఎక్కడ నిర్వహించారంటే వెస్ట్ బెంగాల్, తీస్తా నది పరిసరాల్లో వెస్ట్ బెంగాల్లో నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఎవరు నిర్వహించారంటే త్రిశక్తి కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ స్టేట్స్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా డిక్లైన్డ్ బై 12.3%. మన దేశంలో ఉన్న ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది మొత్తంగా 12.3% వరకు తగ్గింది అని చెప్పి ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుందండి. అందులోనూ ముఖ్యంగా రూరల్ పావర్టీ అనేది తగ్గింది అని చెప్పి చెప్తుంది. అర్బన్ పావర్టీతో కంపేర్ చేస్తే రూరల్ పావర్టీ అనేది చాలా వరకు తగ్గింది అని చెప్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుందండి? రూరల్ పావర్టీ తగ్గడానికి రూరల్లో మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చేశాం. ఏంటది? మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మన్రేగా 2005లో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ మన్రేగా వల్ల రూరల్ పావర్టీ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టిందండి. మన్రేగా ద ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా ఫెల్ ఫ్రమ్ 22.5% in 2011 to 10.2% in 2009 as per the World Bank Policy Research Working Paper. This represents a decline of 12.3%. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ అనేది ఇండియాలో 12.3% తగ్గిందని చెప్తున్నారండి. అందులోనూ రూరల్ పావర్టీ హ్యాస్ డిక్రీజ్డ్ బై 14.7% అండ్ అర్బన్ పావర్టీ హ్యాస్ డిక్రీజ్డ్ బై 7.9%. అర్బన్లో రూరల్తో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో అర్బన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుందండి. రూరల్లో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, బట్ అర్బన్లో చదువుకున్న వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువగా దొరుకుతుంది. సో మనం ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గురించి ఈ పర్సంటేజ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. డిక్లైన్డ్ బై 12.3% అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రూరల్ పావర్టీ తగ్గింది, అర్బన్ పావర్టీతో కంపేర్ చేసుకుంటే రూరల్ పావర్టీ చాలా వరకు తగ్గిందని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వరల్డ్ బ్యాంక్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వాజ్ ఫౌండెడ్ ఇన్ జూలై 1944. 1945లో బ్రెంటన్ వుడ్ కాన్ఫరెన్స్ టైంలో ఈ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి స్టార్ట్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? వాషింగ్టన్లో ఉన్నాయి. ఇట్స్ ప్రెసిడెంట్ ఈజ్ డేవిడ్ మాల్పాస్. ఇందులో మొత్తంగా 189 కంట్రీలు భాగస్వాములుగా ఉన్నాయి. మన ఇండియాతో కలిపి 189 దేశాలు వరల్డ్ బ్యాంక్లో భాగస్వాములుగా ఉన్నాయండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నీతి ఆయోగ్ టు లాంచ్ నేషనల్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఈ డేటా అనేది గవర్నమెంట్కి సంబంధించిన డేటా కానివ్వండి, ఇంకా ఏ డేటా అయినా నీతి ఆయోగ్కి సంబంధించిన నేషనల్ డేటా అనలిటిక్ ప్లాట్ఫామ్ ద్వారా లభ్యమవుతుందండి. విచ్ వుడ్ గివ్ గవర్నమెంట్ డేటా ఇన్ ఎ యూజర్ ఫ్రెండ్లీ మేనర్ and encourage data-driven decision making and research. The platform, which was conceived in 2020, aims to standardize data across government sources and provide flexible analytics that allows user to easy analysis data with numerous database. మనకు గ్రూప్స్కి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించి ఈ క్వశ్చన్లో భాగంగా నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ని ఎవరు తయారు చేయడం జరిగింది అని అడుగుతాడండి. నీతి ఆయోగ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుందండి. సో నేషనల్ డేటా అండ్ అనలిటికల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే నీతి ఆయోగ్కి సంబంధించి వాళ్ళు ఇష్యూ చేసిన ఏ రిపోర్ట్ అయినా, వాళ్ళు లాంచ్ చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో ప్లీజ్ ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, నీతి ఆయోగ్ హ్యాస్ లాంచ్డ్ దిస్ నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కొన్ని ఎంసీక్యూస్ గురించి మనం ఇవాళ చర్చించుకుందామండి. దట్ ఈస్
సామియా సులుహు హసన్. సామియా సులుహు హసన్ ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ అండి. హూ వాజ్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఈమె ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న ఏకైక ఫీమేల్ ప్రెసిడెంట్ అండి. ఆ దేశము, ఈమె నేతృత్వం వహిస్తున్న దేశము ఈస్ట్ ఆఫ్రికా కంట్రీలో ఉంటుంది. ఈస్ట్ ఆఫ్రికాలోనే అతిపెద్ద దేశం అది. మరి ఇప్పుడు ఏ కంట్రీకి ఈమె ప్రెసిడెంట్గా ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆప్షన్స్ ఆర్ ఏ అర్మేనియా, బి టంజానియా, సి లైబేరియా, డి పాకిస్తాన్. ఆన్సర్ ఏంటండి? టంజానియా. ఈ టంజానియా ఇంకో దానికి కూడా ఫేమస్ అండి. టంజానియాలోనే కిలిమంజారో నేషనల్ పార్క్ ఉంటుంది. కిలిమంజారో నేషనల్ పార్క్ చాలా ఫేమస్ అండి, ఈ టంజానియాలోనే ఉంటుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్, వాట్ ఈస్ ద డైలీ ఎక్స్పెన్స్ లిమిట్ బిలో విచ్ ఎ పర్సన్ ఈస్ క్లాసిఫైడ్ టు బి ఎక్స్ట్రీమ్ పావర్టీ? ఎక్స్ట్రీమ్ పావర్టీ లెవెల్లో ఒక పర్సన్ ఉన్నాడు అని చెప్పడానికి వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఒక లిమిట్ ఉంటుందండి. అది ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ $1.90 USD, బి $2.50, సి $3.20, డి $5. ఎంత అండి? మనం ఇది చాలాసార్లు చదువుకున్నాం, మళ్ళీ న్యూస్లో ఉంది. దట్ ఈస్ $1.90. $1.90 అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, హూ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇలా న్యూస్లో ఎందుకు ఉన్నారండి? గ్లోబల్ మెడిసిన్కి సంబంధించి, గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి నిన్న ఇనాగ్రేషన్ జరిగింది కదండి జామ్నగర్లో. దాంట్లో నరేంద్ర మోడీతో పాటు ఇంకో ఇద్దరు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరండి? ఒకళ్ళేమో WHO డైరెక్టర్ జనరల్ అయిన అడ్హనోస్ గారు, ఇంకొకరు ఎవరు? ఈ ప్రెసిడెంట్ అండి, ప్రవీణ్ కుమార్ జగన్నాథ్. హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మారిషియస్ ప్రెసిడెంట్ అయిన ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ గారు. ఈయన ఫ్యామిలీకి ఇండియన్ మూలాలు ఉన్నాయండి. ఈయన ఎప్పుడు వారణాసిలో జరిగే కుంభమేళలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇలా ఫాదర్ వారణాసిలో జరిగే కుంభమేళలో కూడా పాల్గొంటూ ఉంటారు. హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మారిషియస్ అండి, మారిషియస్ ప్రెసిడెంట్ ఈయన. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ వాటర్ కన్వెన్షన్ 2022? ఇది నిన్ననే జరిగిందండి. దీనికి సంబంధించిన న్యూస్ నిన్నటి నుంచే ఉంది. ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియా, బి సింగపూర్, సి నమీబియా, డి శ్రీలంక. ఈ వాటర్ వీక్ అండ్ వాటర్ కన్వెన్షన్, దీని ఆన్సర్ సింగపూర్ అండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఇట్స్ స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్? నిన్న న్యూస్లో ఉందండి, నిన్నటి పేపర్లో ఉంది ఇది. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ త్రూ ద మెటావర్స్, making it the first official program to be hosted on emerging digital platform. మెటావర్స్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఇట్ ఈస్ ఎ సపరేట్ విర్చువల్ వరల్డ్. దాంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పునఃసృష్టించచ్చండి. పునఃసృష్టించడం అంటే ఒక విర్చువల్ వరల్డ్లో నన్ను ఇమాజినింగ్గా చేసి నేను మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు దీన్ని మెటావర్స్లో క్రియేట్ చేయొచ్చండి. అదే మెటావర్స్. దిస్ ఈజ్ ఏ న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఇట్ ఈస్ ఏ న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని ఏ స్టేట్ వాళ్ళు స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఆవిష్కరించడం జరిగింది అని చెప్పి అడుగుతున్నాడండి. దానికి సంబంధించిన ఓపెనింగ్ ప్రోగ్రాంలో ఇస్రో చీఫ్ కూడా పాల్గొనడం జరిగింది. ఇస్రో చీఫ్ కానీ నీతి ఆయోగ్ చైర్మన్ కానీ పాల్గొనడం జరిగిందండి. ఇది ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. దీన్ని ఏ స్టేట్ వాళ్ళు అఫీషియల్గా స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ లాంచ్ చేశారు బై యూజింగ్ మెటావర్స్ అంటే తెలంగాణ అండి. తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్పేస్ టెక్ ప్రోగ్రామ్ని, స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేసింది బై యూజింగ్ మెటావర్స్ అనేది ఇప్పుడు ఉన్న ఎమర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ అండి మెటావర్స్, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మెటావర్స్ మీద క్వశ్చన్స్ ఏపీఎస్సి మెయిన్స్లో కానివ్వండి, లేకపోతే తెలంగాణ మెయిన్స్లో కానివ్వండి, ఈ మెటావర్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఈసారి పుష్కలంగా ఉన్నాయండి స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో. దిస్ ఆన్సర్ ఈస్ తెలంగాణ అండి. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. For more current affairs like this, please visit T1 Academy. Thank you.